పత్తి పంటలో దేశవ్యాప్త ఖ్యాతిని సాధించిన ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు కొనుగోళ్లు ఆదిలోనే ప్రతిష్టంభన నెలకొంది. మద్దతు ధర విషయంలో అన్నదాతలకు నిరాశ ఎదురైంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో శుక్రవారం పత్తి కొనుగోలు ప్రారంభం కాగా కార్యక్రమ ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. తూకం యంత్రాలకు పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు. సీసీఐ కొనుగోలుకు ముందుకు వచ్చినప్పటికీ తేమ శాతం నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారింది. 8 నుండి 12 తేమ శాతం ఉండి పత్తే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ మద్దతు ధర 7,521 రూపాయలు కాగా ప్రైవేటు వ్యాపారస్తులు 7,150 రూపాయలుగా నిర్ణయించి పత్తిని కొనేందుకు ముందుకు వచ్చారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. 6 కాలం కష్టపడి పండించిన పత్తి పంటకు అతి తక్కువ ధర వస్తుందని వాపోయారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ధరను పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం గడిచినా కొనుగోలుపై ప్రతిష్టంభన తొలగకపోవడంతో ఒకరోజు ముందు నుండే పంటను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పలేదు. మధ్యాహ్న సమయానికి 7,200 రూపాయలు చెల్లించేందుకు ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించారు. అయినప్పటికీ రైతులు శాంతించలేదు. తేమతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరపాలని రైతులు పట్టుపట్టడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. రైతులు కలెక్టర్తో వాగ్వాదం చేస్తూ తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. కలెక్టర్ వాహనం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భద్రతా చర్యలు పర్యవేక్షించారు. తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తూ పంజాబ్ చౌక్కు తరలి వెళ్లడంతో కొనుగోళ్లు ఆగిపోయాయి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో A&B సెంటర్లో ఈరోజు పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లాలో CCI ద్వారా ఒక 10 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అండ్ 32 జిన్నింగ్ మిల్స్ అట్లా మనం నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన CCI ఏవైతే మద్దతు ధర ఉందో 8 నుంచి 12 మాయిశ్చర్కి 8 మాయిశ్చర్ చొప్పున 7,521 అట్లా మాయిశ్చర్ అది అక్కడ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు ఇక్కడ CCI ప్రొక్యూర్మెంట్ కానీ అది కూడా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. CCI ప్రొక్యూర్మెంట్తో పాటు ప్రైవేట్ జిన్నింగ్ మిల్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు వేలంలో పార్టిసిపేట్ చేశారు. సో వేలం ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో వేరే మార్కెట్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ కూడా ఒక వేలం రేటు డిసైడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ రైతులు అంటే మాయిశ్చర్ లేకుండా మాయిశ్చర్ ఎక్కడైనా ఏమైనా కండిషన్ పెట్టకుండా వారు కొనాలి అది వారు కోరుతున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు ఒకసారి మళ్ళీ CCI మేనేజర్తో అండ్ ఈ ప్రైవేట్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఏమైనా సొల్యూషన్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాము. తరఫు నుంచి ఏవైతే ఉన్నాయో అప్పుడు CCIతో అండ్ తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్తో కూడా మాట్లాడి ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి దాన్ని కృషి చేస్తాం. ఆదిలాబాద్ మార్కెట్లో ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రం